యేసయ్య చేసిన 6వ అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువువారు గెన్నేసరెతు తీరమున సీమోనుదైన ఒక దోణి ఎక్కి అందులో కూర్చుని వాక్యం బోధిస్తారు. అక్కడున్న జనసమూహం అంతా కూడా శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిస్తారు. ఆ తరువాత దోణెను ఇంకొంచెం లోతుకు నడిపించి ఇప్పుడు వల వేయమని సీమోనుతో అన్నప్పుడు, సీమోను, మేము రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా పడలేదు, కానీ మీ మాట ప్రకారము నేను వల వేస్తాను అని చెప్పి వల వేయగానే విస్తారంగా చేపలు పడ్డాయి. వలలు పిగిలిపోవుచుండగా వేరే దోణెను కూడా వాళ్ళు సహాయము కోరి చేపలన్నీ ఒక రాశిగా వేస్తారు. యేసయ్య చేసిన అద్భుతానికి యోహాను, యాకోబు, సీమోను అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు యేసయ్య, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని సీమోనుతో చెప్పినప్పుడు వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.